యెహోవా దావీదునకు అది స్పష్టంగా కొరికినట్టు, యాపిల్ పండు కొరికినట్టు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకం బాగా గుర్తుపెట్టుకోండి. ఏ పూర్వకం చెప్పండి, ఏ పూర్వకం అడిగే కదా, మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎవరిని అడగట్లే, ఎక్కడ ఉన్నాడు మిమ్మల్ని అడుగుతున్నా. ఏ పూర్వకం? ప్రమాణపూర్వకంగా ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు దావీదు. చదువు అదేదో మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠుని దేవుడికి, యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠుడైన దేవుడికి ఒక నివాస స్థలం, దేవుని మందిరం చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ఒకటి నెంబర్ 1 ప్రవేశించను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. ఆమేన్. గట్టిగా గట్టిగా చప్పటి కొట్టాలి. నేను పరుండు మంచం మీదకి నేను ఎక్కను. నేను పరుండు మంచం మీదకి నేను ఎక్కను అంటున్నాడు. గుడారంలోకి వెళ్ళను, తర్వాత మంచం మీదకి ఎక్కను. నీకు ఒక స్థలము సిద్ధపరచు వరకు, నీకు ఒక మందిరం ఏర్పడే వరకు నేను మంచం ఎక్కను. ఇప్పుడు చెప్పండి, సౌలు చేతిలో దావీదు పడకుండా ఎందుకు దావీదును కాపాడాడు దేవుడు? ఎందుకు కాపాడాడు? దావీదుకి ఉన్న గుణం ఏంటి అంటే, అతడు మంచం దగ్గర కానీ మంచం మీద కానీ ప్రార్థన చేస్తున్నాడు, లేకపోతే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మంచం మీద మనం ఉన్నప్పుడు, లేక మనం పండుకోబోతున్నప్పుడు, నీ మంచం మీద ఒక దైవజనులు, పెద్ద దైవం చెప్పిన మాట, నీ మంచం మీద త్రాసుపాము ఉంది, జాగ్రత్త అన్నాడు. అంటే ప్రార్థన చేసుకోకుండా నీ మంచం నువ్వు ఎక్కుతున్నావంటే అది త్రాసుపాము పడిగిప్పినటువంటి పడక. నీ మంచం యొద్ద నువ్వు ప్రార్థన చేసుకోకుండా నువ్వు మంచం ఎక్కుతున్నా, లేకపోతే నువ్వు మంచం దిగిన వెంటనే ప్రార్థన చేసుకోకుండా బయటకు వెళుతున్నా, నీ మంచం మీద ముళ్ళ పొద ఉంది, జాగ్రత్త. ఒక మంచం ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠం. మంచాల్లో కొన్ని రకాలు మనం చూద్దాం. మంచము కంచం కాదు, మంచములో కొన్ని రకాలు మనం చూద్దాం. నెంబర్ 1 మంచం మనం చూసాం, దేవునిని జ్ఞాపకము చేసుకునే మంచం అనండి. అందరూ మీరు ఒట్టిగా పలకకూడదు. తర్వాత కూడా ఇంటికి వెళ్ళాక మీకు గుర్తుండాలా. మీరు పైకి నా ముందు పలుకుతారు కానీ ఇంటికి పోయినాక 0 కూడా మీకు రాదు. నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి నా ముందు చెప్పడం కాదు, నువ్వు నేర్చుకోండి జాగ్రత్తగా. నెంబర్ 1 మంచం, దేవునిని జ్ఞాపకము చేసుకునే మంచం. మొదటి మంచం ఏంది? మంచముతోనే అతన్ని చంపాలనుకున్న మంచం. రెండో మంచం ఏందంటే, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకునే మంచం. ఓకే. ఇక మూడో మంచం ఏందంటే, నీకు ఒక స్థలము సిద్ధపరచ వరకు నేను మంచం ఎక్కను. ఇది భలే మంచం అండి. ఆమేన్. ఇది ఎంత చక్కటి మంచం. 3 మంచాలు వచ్చాయి ఇప్పుడు. ఎన్ని చెప్పండి ఒకసారి. ఈ టైటిల్ కూడా మీకు అర్థం కాలేదంటే ఇక మీరు ఎందుకు మరి ఉపయోగపడరు. మీరు ఇక ఈ టైటిల్ మీకు బాగా అర్థం కావాలి. ఈ టైటిల్ మీకు జాగ్రత్తగా. నెంబర్ 1 మంచం ఏం చెప్పాను మీకు? ఆ మంచం మీద అతన్ని చంపేయాలనుకునే మంచం. రెండవది మంచం మీద జ్ఞాపకము చేసుకునే మంచం. మూడవది నీకొక నివాస స్థలము లేకపోతే నీకు స్థలము చూచు వరకు నేను మంచం ఎక్కను. అంటే
దేవునికి స్థలం చూసే వరకు ఎక్కని మంచం. 3 మంచాలు వచ్చాయి. ఓకే, 4వ మంచం చూద్దాం. మీకా గ్రంథం, మీకా గారు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మంచం మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ. ఆమేన్. ఈ మాట నేను అన్నాను అనుకోండి, మీకు కోపం వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాస్తున్న మాట, నువ్వు మంచం ఎక్కినప్పుడు మంచం మీద మోసపు క్రియలు చేయకూడదు. మంచం మీద ఉన్నప్పుడు ఎవరి గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు కూడా దుష్క్రియలు దుష్కార్యాలు కూడా మంచం మీద ఏం చేస్తామన్నారు, అక్కడ చేసేది మంచం మీదనే. దయచేసి మీరందరూ ఆత్మీయులు కనుక ఈ పాఠం అవసరం. అందుకే మీ అందరికీ ఈ పాఠం చెప్పడం జరుగుతుంది. ఇది 4వ మంచం. ఏ మంచం ఇది? మంచం మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువానికి శ్రమ. ఆమేన్. 4 మంచాలు చూసాం. 1 మంచముతోనే చంపాలి, లేదా అలా కాకపోతే నేను గోడు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మంచం మీదనే ప్రాణాపాయం తప్పించబడిన మంచం అని అనుకోవచ్చు మీరు. ప్రాణాపాయముతో తప్పించబడిన మంచం దావీదు మంచం. 2వ మంచం ఏంది అంటే, నేను మంచం మీదనే నిన్ను జ్ఞాపకము చేసుకుంటా. 3వ మంచం ఏంది అనంటే, 3వ మంచం ఏంది అనంటే ఏమన్నాడు? 3వ మంచం, నీకు స్థలము చూచు వరకు నేను మంచం ఎక్కను. దీన్ని స్పష్టంగా నా భాషలో అయితే నేనేం చెప్పాలనుకున్నానంటే, మొక్కుబడి చేసుకున్న మంచం అది. ఆమేన్. నా భాషలో అవునా కదా, మొక్కుబడి చేసుకున్న మంచం అన్నాడు. ఇక 4వ మంచంలోకి వచ్చేటప్పటికి మోసపు క్రియలు చేయు మంచం మాత్రం మనకు ఉండకూడదు. ఏ క్రియలు చేయకూడదు. ఎందుకు ఉండకూడదు? 119వ కీర్తన 1 లేక 2, 3 ఎవరైనా, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఎక్కడ చదువుతున్నావు మా? 139, 2, 3. నా వెనకర ముందు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు అక్కడ ఏమని చదివింది? ముందేం చదివింది? నేను కూర్చోవడం లేవడం నా నడకను పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. పడక అన్నాడు. వచ్చిందా పడక? నా నడకను పడకను నీవు పరిశీలన చేస్తున్నావు అన్నాడు. నా నడకను పడకను నీవు పరిశీలన చేస్తున్నావు అన్నాడు. అంటే దేవుడు ఏమి చూస్తున్నాడు? మనుషుల్ని వారి పడక గది చూస్తున్నట్టుగా ఉంది. అందుకే దావీదు మంచం మీదనే ఉండి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, మనము 5 మంచాలు మనం చూస్తూ వచ్చాం. ఇంకా కొత్తగా ఏనుగు దంతములతో చేయబడిన మంచాన్ని కూడా మీకు చూపిస్తా బైబిల్లో. ఈరోజు మంచాలు చూసి మతిపోద్దాం మీ అందరూ కూడా. ఓకే, తీద్దాం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ఒకసారి. దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు. అంటే ఈ మంచం ఏ మంచం అంట? దంతపు మంచము మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు. అంటే కాళ్ళు ఆరజాయి పడుకుంటారు కానీ ప్రార్థన చెయ్యరు. దావీదును దేవుడు తప్పించాడు అంటే కారణం, దావీదు
ఎప్పుడు తన పడక గదిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేసుకున్న అనుభవాలు మనం కొన్ని చూసాం. మంచం మీద పండుకున్నప్పుడు సౌలు అతన్ని తప్పించాడు. సౌలు నుండి దావీదును తప్పించాడు. ఆ తర్వాత మరల మనం చూసినప్పుడు నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు 63వ కీర్తనలో. మళ్ళీ 132లోకి వచ్చేలేక అయ్యా నేను మొక్కుబడి చేసుకుంటున్నా, ఏంటంటే నీకు స్థలము చూచు వరకు మాత్రం నేను నిద్రపోనయ్యా, మంచం కూడా ఎక్కను. అసలు ఈ మొక్కుబడి చూడండి. ఈరోజు మీ అందరూ కూడా మంచం మీద పరుంటున్నప్పుడు దేవుని దగ్గర ఒక నియమావళి మీరు నేర్చుకోండి. నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను, నీ కొరకు జీవించాలనుకుంటున్నాను, కాబట్టి నాకు కూడా కొన్ని మొక్కుబళ్ళు ఉన్నాయా అని అంటూ ప్రార్థన చేస్తూ ఆ మంచం మీద ఉన్నప్పుడు పాప యోచనలు మీకు రాకూడదు, పాప ఆలోచనలు రాకూడదు. ఈరోజు తాసుపాము పడగిప్పినటువంటి పడక గదులు అనేక మంది కుటుంబాల్లో మొదలయ్యాయి. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత చూడకూడనటువంటి దృశ్య కార్యములు వచ్చాయి. దేవుణ్ణి అడిగాను, ఎందుకు ఈ టైటిల్ నాకు ఇస్తున్నావు అంటే చెప్పాల్సింది ఇదేరా ప్రపంచానికి అన్నాడు. ఈరోజు అనేక మంది పడక గదులు చెడిపోయాయి. కొంపే దెయ్యపు కొంప అనుకుంటే పడక గది కూడా దెయ్యపు కొంపలాగా పడగిప్పినటువంటి పాములాగా మారిపోయింది. మనుషులు మంచం మీద పండుకున్నప్పుడు ఆ మంచం మీదట త్రాసుపాము లాంటి సాతాను పడగిప్పున్నాడంట వాళ్ళ మీద. అందుకే దావీదు అంటున్నాడు, నేను జ్ఞాపకము చేసుకుంటాను మంచం మీద ఉన్నప్పుడు. 2లోకి వచ్చే మళ్ళీ ఏమన్నాడు, 3లోకి వచ్చేలకే అసలు నీ స్థలం చూసేంత వరకు నేను మంచం ఎక్కను. మొక్కుబడి చేసుకున్నాడు. ఈ మొక్కుబడి ఇంకెవరు ఎలాగ చేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? మీరు చేయెత్తగలరా? ఈ మొక్కుబడి చేయగలరా? నేను నీ కొరకు బ్రతుకుతా, నీ సువార్త ప్రకటిస్తా, నీ కొరకు సాక్షిగా ఉంటాను, పరలోకం వెళ్ళే వరకు నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నానన్న విశ్వాసం మీకు రావాలి. ఎందుకు అలా అనమంటున్నా అంటే దావీదును కాపాడాడు దేవుడు. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 41వ వచనములో మీరు చూస్తే, ఘనమైన మంచం మీద కూర్చుండి బల్లను సిద్ధపరచి దాని మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి. చాలు. ఏ మంచం? ఈ మంచం. ఆమేన్. చెప్పండి. వెనకున్న వాళ్ళు చెప్పట్లేదండి, వెనకున్న వాళ్ళు చెప్పట్లా, మీరు వింటున్నారు కానీ చెప్పట్లా. మీరు మోగోళ్ళ నాకు అర్థం కావట్లేదు. ముందున్న వాళ్ళు చెప్తున్నారు. ఆసక్తి లేదా వాక్యం మీద మీకు? లేకపోతే బయటకు వెళ్ళిపోండి, ఇబ్బంది ఏముంది? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? రియల్ ఆత్మ అడుగుతారు. నేర్చుకోరా? మీరు ఏమి నేర్చుకోరా? బళ్ళలోకి పంపిస్తారు మీ పిల్లల్ని, మీరు నేర్చుకోవట్లేదా? ఏమి నేర్చుకుంటారు మీరంతా? పరలోకం ఇస్తాడా మీకు? మీకు రక్షణ అవసరమా? నేర్చుకోరా? ఏమి చెప్తాను? మనకి టైంపాస్ అను. పరిశుద్ధాత్మతో చెబుతున్నాను, ప్రార్థనతో చెబుతున్నాను. ఘనమైన మంచం నీది అవై ఉండొచ్చేమో, ఏనుగు దంతలు వేసిన మంచం అయి ఉండొచ్చేమో, కానీ అది ప్రార్థనా జీవితం లేని మంచం అయితే తాసుపావం పడిగిప్పుంటాడు దాని మీద. ఆమేన్. ఇక్కడికొచ్చిన మీరు అందరూ కూడా బాప్తీసం తీసుకున్నారు, చర్చిలకు వస్తున్నారు, కానీ మీ పడక మీద తాసుపావం పడిగిప్పిందంట. బైబిల్లో ఉందా మాట? చూపిస్తప్పుడు మీకు అందరూ కూడా. పడక మీద ఉన్నప్పుడు దావీదును దేవుడు కాపాడాడు. ఆమేన్. గట్టిగా చెప్పడం నేను పెడతాం. పడక మీద ఉన్నప్పుడు దేవుడు దావీదును కాపాడాడు. ఈరోజు నీ పడక గదిలో దేవుడు నిన్ను కాపాడాలంటే నీ పడక గది అపవిత్రమైపోకూడదు, నీ పడక గది వ్యర్థమైపోకూడదు, నీ పడక గది దెయ్యముతో ఉండకూడదు, నీ పడక గదిలో చూడకూడనివి చూడకూడదు. పాపేచ్ఛలను రెచ్చగొట్టే కార్యక్రమాలు వస్తున్నప్పుడు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే నిన్ను దేవుడు కాపాడాలి అంటే ఖచ్చితంగా ఆ పడక గదిలో ఉన్న అపవిత్రతను తీసేసుకోవాలి. అందుకంటాడు బైబిల్లో పాన్పు నిష్కల్మషమైందిగా ఉండాలి అంటాడు. ఆమేన్. ఏమంటాడు?
పాన్పు వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైందిగా ఉండాలంటున్నాడు. వివాహం ఘనమైంది మీ అందరికీ తెలుసు, ఓకే. మళ్ళీ పాన్పు దగ్గరకు వస్తాడేంది దేవుడు అంటే? పాన్పు దగ్గరకు వచ్చి దేవుడు తొంగి చూస్తున్నాడా? తొంగి తొంగి చూస్తున్నాడు, తొంగి తొంగి చూస్తున్నాడు. మీకేం తెలుసు? తొంగి తొంగి చూడబాక సందమావ, నా వంపులన్నీ చూడబాక సన్నమావ అంటే ఏమి రాసుకున్నాడు సినిమాలో కవి? దేవుడు తొంగి చూస్తున్నాడని ఏ ఒక్కరికైనా అర్థమవుతుందా? ఖచ్చితంగా దేవుడు తొంగి చూడబట్టే ఈరోజు నీకు పిల్లలు ఇచ్చాడు. తెలుసా? నీకు నీ అబ్బ కాదు, నీ భర్త కాదు, నీ భార్య కాదు. ఆమేన్ కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, గమనించండి. మీ పడక గదిలో దెయ్యపు కార్యములు గనక ఉంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి అంటే ఆ పడక పవిత్రమైనదై ఉండాలి. దావీదు పడక పవిత్రమైందిగా ఉంది. ఎలా ఉంది? దావీదు పడక పవిత్రమైనదిగా ఉంది. ఏమండి? ఈరోజు మన పడక గదిలో సాతానుడు తిష్ట వేసుకున్నాడేమో చూడు. నీ పడక గదిలో నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ గర్భఫలాన్ని దేవుడు ఇవ్వాలి అంటే అది పాన్పులో పవిత్రత ఉండాలి, పాన్పులో నిష్కల్మషం ఉండాలి, పాన్పులో మంచితనం ఉండాలి. పాన్పు జరుగుతున్నప్పుడు శ్రేష్టంగా మాట్లాడుకోవాలి. చాలామంది వివాహాల్లో మాట్లాడుకుంటున్నారు, అసలు ఈ వాక్యం చెప్పరు. ఆ వివాహం ఘనమైంది అంటాడు, నా ఎముకలోకి ఎముక, మాంసంలో మాంసం, నరులో దీవుడు నారి అనబడును. ఈ వాక్యాలు చెప్పుకో, తినండి పోదా పదండ్రా మటన్ బిర్యానీ అంటాడు తప్ప అసలు చెప్పాల్సింది ఇది. నీ పాన్పులో దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తొంగి 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 చూస్తున్నాడు. నా నడకను పడకను నీవు పరిశీలన. ఆమేన్. మీ అందరికీ చెబుతున్నాను, మీ అందరికీ మీ పడక గదిని దేవుడు చూస్తున్నాడని ఖచ్చితంగా చెబుతున్నాను. ఎందుకు అంటే దావీదు పడక గది మీద ఉన్నప్పుడు సౌలు చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎన్నోసార్లు ఈటిని తీసుకొని పొడవబోయాడు కూడా, చంపబోయాడు కూడా. చాలాసార్లు ప్రయత్నం చేశాడు. కానీ ఎందుకు దావీదును చంపలేకపోయాడు సౌలు అంటే ఆ పడక గది పవిత్రమైంది, ఆ పడక గది శ్రేష్టమైంది. ఆ పడక గది దేవునికి చోటివ్వబడిన పడక గది. నీ పడక గది, నీ పడక గది. వాక్యం ముందు కూర్చుంటే దేవుడికి సంతోషం కాదు, నువ్వు చర్చికి వస్తే దేవుడికి సంతోషం కాదు, ఈ మాటల ప్రకారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు ఆయనకి సంతోషం. ఆమెన్. అది మరి నీ పడక గది ఎలా ఉంది? మంచం అనగానే స్టార్టింగ్ మీరు నవ్వుకున్నారు, కానీ ఎంత వర్తమానం ఉందా ఇందులో? ఉంది. అందుకే కొన్ని మంచాలు మనం చూసాం. ఒకటి, మరణము నుండి తప్పించబడిన దావీదు మంచం సౌలు నుంచి. రెండవది, మంచం మీదనే ప్రియురాలుని జ్ఞాపకం చేసుకోలేదు, రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకోలేదు. రేపొద్దున ఏ ప్లాట్ కొనాలి, రేపొద్దున ఏ బిల్డింగ్ కట్టాలి, రేపొద్దున ఎవడు కొంపార్చాలి, రేపొద్దున ఎవరితో విచారం చేయాలి, రేపొద్దున ఎవడు దోచుకోవాలి, రేపొద్దున ఎవడు దాచుకోవాలి, ఎవడితో అబద్ధాలు ఆడాలి అనే మంచం కాదు ఈ మంచం. ఆమేన్. ఏ మంచం ఈ మంచం? ఆమేన్. చెప్పండి గట్టిగా. సైతాన్ పారిపోవాలి. ఏడా కొంత సైతాను పనిచేస్తా ఉంది, పాపం బిడ్డలను ఇబ్బంది పెడుతూ ఉంది సైతాను. చప్పట్లు గట్టి కొట్టడు. యేసు నామములో. ఆమేన్. యేసు నామములో. అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసుని నామం. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, మన పడక గది ఆలోచన చేద్దాం. ప్రతి ఒక్కరూ అన్నం తిన్న తర్వాత ప్రార్థన చేస్తారు, మంచిదే. కానీ నేను అంటున్నాను, ఆ ప్రార్థనకు ముందు నీ పడక గది పవిత్రమై ఉండాలి.
అశ్లీలత మాట్లాడకూడదు. పాన్పు నిష్కల్మషంగా ఉండాలంటే పాన్పు కలిగి చూస్తున్నాడు. పాన్పు ఎక్కడ జరిగిద్ది? మంచం మీద జరిగిద్ది. మంచం మీద పాన్పు జరుగుతున్నప్పుడు వివాహం అవుతున్న అమ్మా నాన్న తల్లిదండ్రులు గమనించాలి. ఆ పాన్పు నిష్కల్మషమైన అంటే అపవిత్రత ఉండకూడదు, పాపం ఉండకూడదు, దోషం ఉండకూడదు, మోసం ఉండకూడదు. ఆ పాన్పు జరుగుతున్నప్పుడు నీ నోటిలో నుంచి అశ్లీలత రాకూడదు. ఆ పాన్పు జరుగుతున్నప్పుడు నీ నోటిలో నుంచి వ్యర్థమైనటువంటి భాష ఉచ్చరించకూడదు, అక్షర దోషాలు ఉండకూడదు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు చూడు, సంవత్సరం తిరక్క ముందరు 3 నెలల్లో నీకు ఒక అమ్మాయిని ఇస్తావు, ఒక అబ్బాయిని ఇస్తావు అనకూడదు. అలా అన్నావంటే నీ కౌంట్ డౌన్ ప్రారంభం. ఎల్పి యాకో చెప్తున్నాడు ఆమేన్. ఇది ఫిక్స్. అలా అనకూడదు. నువ్వు నీ మొగతనాన్ని బట్టి పిల్లలు పుట్టలేదు, లేకపోతే నీ భార్య అందగతై పుట్టలేదు. పాన్పు చూస్తున్నాడు, తొంగి తొంగి చూస్తున్నాడు, తొంగి తొంగి చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? మంచానికి ఎంత ఉందా? ఉందా. మరి మీరు మంచం అనగానే ఏదో ఐదాక మంచము అనగానే ఏదో అనుకున్నారు. కాదు, మంచం దగ్గరేమో అసలైన వ్యవహారం. అందుకంటాడు ఆయన, వివాహం ఘనమైంది, పాన్పు నిష్కల్మషమైందిగా ఉండ. అది వేష సాంగులకు చోటీకూడదు. అంటే మంచం మీద నువ్వు ఉన్నప్పుడు వేషలా ఉండకూడదు. భర్త అయినా సరే, భార్య అయినా సరే వేషలా ఉండకూడదు. ఈరోజు ఎన్నో మంచాలు పాడైపోయాయి, ఎన్నో బెడ్డ మంచాలు పాడైపోయాయి, ఎన్నెన్నో చెడిపోయాయి. వీలైతే వాళ్ళకి మంచాలు చూపించి బాగుంటుంది. కొన్ని మంచాలు చూపిస్తున్న వాళ్ళకి. ప్రియా దేవుని పిల్లారా, ఏది నీ మంచం? నీ మంచంలో అబద్ధం చూడు. ఒక్కొక్కడు మంచం మీద పడుకొని ఇలా తీసుకుంటూ ఆమేన్. అపవిత్రం కాదా మంచం? అది చూస్తేనే నీకు ఆనందమా? ఎవడు చెప్పాడు? మనకప్పుడు అవి లేవుగా. సంసారం చేసావుగా, అర్థం చేసుకుని ఆత్మీయంగా పిల్లలకు అన్నావుగా. ఇప్పుడు అది చూస్తేనో పాపాన్ని విస్తరించి పాపం చేయడం కొరకై ఈరోజు మనిషి మందులు కొంటున్నాడు. చంటామైసిన్, కోమ్రామైసిన్, గడ్డామైసిన్. సిన్, పాపం. పాపం ఏంటిది? పాపం. ఈరోజు ఎంతోమంది యవనస్తుల్లో పాపం, వృద్ధుల్లో కూడా పాపం, మధ్య వయస్సులో ఉన్న పాపం. ఈ పాపాలు జరుగుతున్నాయి. అందుకే నీ మంచం ఏ మంచం అన్నాడు ఎల్పి యాకోబ్. ఆమేన్. ఏ మంచం నీ మంచం? నీ మంచం మీద నుంచి సైతాన్ను పారదోలి దేవుడు నిన్ను కాపాడాలంటే అది దావీదు లాంటి మంచమై ఉండాలి. దేవుని జ్ఞాపకం చేసుకునే మంచమై ఉండాలి. మొక్కుబడి చేసుకునే మంచమై ఉండాలి. ఎడకొచ్చి మీరందరూ నా ముందు భక్తిగా ప్రదర్శిస్తారు. మా అన్నయ్య, మా తమ్ముడు, మా సేవకుడు, మా పాస్టర్, మా అయ్యగారని. కానీ నీ మంచం అపవిత్రం అయిపోకూడదు. నీ మంచం అపవిత్రం పెట్టుకొని నాతో వచ్చి సహవాసం చేయాలంటే సిట్ అవుతుంది, మధ్యలో మళ్ళీ విడిపోతుంది. అందుకే అపవిత్రం అయిపోవటం వల్ల అన్నిట్లో అశాంతి, అసమాధానం వస్తుంది. నేను చెప్పిన ఒట్టి అనుకుంటాను కాదు, నేను ఘంటాపాతంగా చెబుతున్నానంటే వాస్తవం. కాబట్టి ఏ శాస్త్రవేత్త కాదనగలడు, ఏ మిలేని మహనీయుడు కాదనగలడు ఎల్పి యాకోబు చెప్పే మాటలు. ఆమేన్. అనగలడా? అనలేడు. ఎవరు అనగలరు చెప్పండి? ఇరాక్ నుంచి రాగలడా? ఒబామా నుంచి రాగలడా? లిబియా నుంచి రాగలడా? అవుట్ ఆఫ్ నుంచి రాగలడా? ఇరాక్, ఇరాన్, జపాన్, లండన్ నుంచి రాగలడు ఎల్పి యాకోబు చెప్పే మాటలు కాదంటానికి ఎవడో దమ్ము లేదు. ఎందుకంటే దమ్మున్న వాక్యం చెబుతున్నాను కాబట్టి. ఆమేన్. రియల్. మీరు అనుకుంటారు స్టైల్ కాదు, మాటలో ఉన్న పవర్ అది. ఎన్నో బెడ్లు, ఎన్నో మంచాలు పాడైపోయాయి, ఎన్నో పడక గదిలు పాడైపోయాయి. అయితే ఏం చేయాలి? పాడైపోతున్న ఈ మంచాలను పవిత్రపరచాలి అంటే కరుడు గట్టిపోయిన పడక గదిలో ఎన్నో గుండెలు, ఆ పడక గదిలో ఎన్నో గుండెలు కరుడు గట్టిపోయాయి. కరుడు గట్టిపోయిన ఈ గుండెకి సుత్తి లాంటి మాట కావాలా? మొద్దుబారిపోయిన హృదయాలు ఎంత చేసిన ఏం తీస్తున్నాడు, చూస్తున్నాడు.
ఏంట్రా అంటే ఇంకా ఏం కదా, ఛార్జింగ్ అయిపోతుంది, మళ్ళీ ఇంకోటి పెడతాడు, మళ్ళీ ఇంకోటి తీసుకొస్తాడు, మళ్ళీ ఇంకోటి పెడతాడు, ఆ పిన్ను పెడతాడు, ఈ పిన్ను పెడతాడు, ఈ పిన్ను పెడుతుంది, ఆ పిన్ను పెడుతుంది, భర్తను బానిస్తాడు, చూస్తానే ఉంటుంది, బానిస్తాడు, చూస్తానే ఉంటాడు, పరిగడకు పోతాడు, బాత్రూంలోకి వెళ్తాడు, వాష్రూమ్కి వెళ్తాడు, ఏడకో పోతాడు, చీకట్లో పోతాడు, కూర్చుంటాడు, చూస్తాడు, మళ్ళీ ఏంటంటే కాళ్ళు లేదు, నాకు టైం లేదు, బిజీ ఉంటాడు. మళ్ళీ ఏం బజ్జి నీ బోడి బిజీ, ఏం సాధించావు? భూమిని చేస్తావా, ఆకాశం చేస్తావా, ఇసుక రేణు తయారు చేస్తావా? ఒక 10 కోట్లు ఇస్తా, ఈ ప్రపంచంలో ఎవడైనా ఉంటే 10 కోట్లు, ఏదో కాదు, ఇసుక రేణు కంటికరమైన ఇసుక రేణు చాలు, నువ్వు తయారు చేయి, 10 కోట్లు నేను ఇస్తాను. ఇసుక రేణు నువ్వు తయారు, బీపీ కింద తయారు చేసి వద్దాం, నువ్వు తినే బీపీ కింద నువ్వు తయారు చేసి వద్దాం. పండిస్తాను అనుకో, నువ్వు పండించట్లా, దేవుడు పండే గుణాన్ని భూమిలో పెడితే నువ్వు పండించావు, నీ గొప్ప ఏం కాదు. ఆమేన్. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, ఎన్నో పడక గదులు అపవిత్రైపోతున్నప్పుడు ఎల్పి యాకోబు తన సేవకుడుగా ప్రార్థన చేస్తున్నప్పుడు డాడీ చెప్తున్నాడు, రే ఎన్నో పడక గదులు పాడైపోతున్నాయిరా, ఒక్కొక్కడికి ఏనుగు దంతములతో తయారు చేయని మంచాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, కానీ ప్రార్థనా జీవితం లేదు. ఒక్కొక్కడు ఎటువంటి మంచం అంట, ఘనమైన మంచాలు ఉన్నాయి, అయినా ప్రార్థనా జీవితం లేదు. మృక్కుబడి చేసుకునే మంచం లేదు నీకు. మరి దేవుడు నిన్ను కాపాడాలంటే, సాతాను నుంచి నిన్ను కాపాడాలంటే, సౌలు నుంచి దావీదును కాపాడాడు, మరి సైతాను నిన్ను కాపాడాలిగా. వాడు ఎవరిని మినింగుదునా కొదసింహంలో తిరుగుతున్నాడు నీ దగ్గరికి, చూపించేవాడు, సైతాన్ని చూపించే వాళ్ళందరికీ వీలైతే స్క్రీన్ మీద. ఎవరిని మినింగుదునా కొదసింహలే పొంచి పొంచి తిరుగుతున్నాడట. ప్రేమైన దేవుని పిల్లారా, అందుకే మనం ప్రార్థన ఉండాలి. ఏడన్నా మీ అందరైనా, మా సంఘ పెద్దలైనా, యూత్ లీడర్లైనా, సండే స్కూల్ టీచర్లైనా, సండే స్కూల్ పిల్లలైనా, శిష్యులైనా, శిష్యురాణుల సంఘ పెద్దరాళ్ళైనా, ప్రార్థనా మండలిని పేరు చెప్పుకునే వారైనా సరే, ఒకవేళ పరిచారికులైనా సరే, ఏడున్న వాయిద్యకారులైనా సరే, ఎవరైనా సరే, మీరు ప్రార్థనా జీవితం లేకపోతే దేవుడు ఏ రంగంలో నిన్ను ముందుకు తీసుకొని పోడు. నీకున్న డబ్బును బట్టి, ధనాన్ని బట్టి, ఐశ్వర్యం బట్టి, అంతస్తును బట్టి ముందు తీసుకొని పోడు. నీకున్న జ్ఞానాన్ని బట్టి, హైట్ వెయిట్ని బట్టి తీసుకొని పోడు. నీకున్న రంగును బట్టి, నీ గొప్పతనాన్ని బట్టి, నీ ఔన్నత్యాన్ని బట్టి తీసుకొని పోడు. కేవలం విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే ముందు తీసుకొని పోవాలి. ఆమేన్.